హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిత కావేటి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యారెట్ హల్వా చేశాను నేను. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మమ్మీ చెయ్యి అని అంటే సరే అని చెప్పేసి ఈరోజు క్యారెట్ హల్వా చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 3 అండి. క్యారెట్, గీ, షుగర్, అంతే. మనకు కావాలనుకుంటే మనం జీడిపప్పు, బాదం వేసుకోవచ్చు గార్నిష్ కోసం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చెప్పాను కదా. దానికి ఒక కప్పు క్యారెట్ తీసుకున్నాను, జీడిపప్పును కిస్మిస్ తీసుకున్నాను. మళ్ళీ ఒక చిన్న బౌల్లో నేను షుగర్ తీసుకున్నాను. షుగర్ మీకు క్వాంటిటీని బట్టి, మీకు టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. నేను ఒక పెద్ద కప్పుకి ఒక చిన్న కప్పు షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు గీ యాడ్ చేసుకొని ఇందులో అవన్నీ వేయించుకున్నాను. జీడిపప్పును కిస్మిస్ అవి వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే గీ ఇంకొంచెం యాడ్ చేశాను. ఒక చిన్న బౌల్ గీ పడుతుందండి దీనికి. ఇప్పుడు అది వేడైన తర్వాత మనం క్యారెట్ తురుము అనేది అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా దాన్ని కలుపుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే కింద మొత్తం మాడిపోతుంది. సో కింద చిన్న ఫ్లేమ్లో మనం దాన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. దీనికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ అట్లా 10-15 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనం స్టవ్ చిన్నగా చేసి మనం కుక్ చేస్తున్నాం కాబట్టి అదంతా ఇప్పుడు ఇంత ఉంది కదా, అదంతా మొత్తం మగ్గి మొత్తం కొంచెమే అవుతుంది. అయ్యేంత వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి. దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను స్కిప్ చేశాను మధ్య మధ్యలో కొంచెం వీడియో మొత్తం. దీనికి ఊకే ఈవెన్గా మనం కలుపుతూ ఉండాలి. మధ్యలో గీ ఒకటి ఏమన్నా మీకు తక్కువైంది అనిపిస్తే మళ్ళీ మిడిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను, ఎందుకంటే తక్కువైంది అనిపించింది నాకు అది కలుపుతూ ఉంటే. సో ఇలా మనం ఈవెన్గా ఊరికే కలుపుతూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ కాగానే కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మొత్తం అడుగంటిపోతుంది. మీరు మంచిగా మందంగా ఉండే బాండీని తీసుకుంటే అది కింద అడుగు అనేది మాడదు, లేకపోతే మాడిపోతుంది. సో మనం మంచిగా ఇలాగే కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ ఎవరికైనా నచ్చుతుందండి. క్యారెట్ హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో కావాలనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మిల్క్ వేస్తే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎవరికి ఇష్టం వాళ్ళు మిల్క్ యాడ్ చేస్తే బాగా నచ్చుతుంది అనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను యాడ్ చేయలేదు. సో ఇప్పుడు కలుపుతున్నాను కదా, ఇందులోనే నేను ఇలాచీ ఫ్లేవర్ వేసాను, ఇలాచీ దంచి వేసాను. ఇప్పుడు దాన్ని మనం మంచి ఈవెన్గా కలుపుతూ ఉండాలి. కలిపినాక తర్వాత చూడండి మగ్గిపోయింది. ఓకే, మనకి ఇంత అయినాక తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్, చూసారు కదా, ఒక బౌల్ షుగర్ యాడ్ చేశాను. అది కూడా కొంచెం హాఫ్ వేసాను. ఇంకా పడుతుంది అన్నప్పుడు ఇంకా ఫుల్ వేద్దాం అనుకున్నాను, అందులో హాఫే వేసాను. కానీ నాకు అదే సరిపోయింది, స్వీట్ అక్కడికి సరిపోయింది. మీకు కావాలనుకుంటే మీ టేస్ట్ని బట్టి, మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచీను షుగర్ అనేది యాడ్ చేసాం కదా, ఇలాగే మనము మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయాక మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు కలర్ చూడండి, మనం మిల్క్ యాడ్ చేస్తే ఆ కలర్ మళ్ళీ కొంచెం వైటిష్ కలర్లో వస్తుంది. సో నాకు అందుకే అలా నచ్చక నేను యాడ్ చేయను, ఎందుకంటే హల్వా కాబట్టి హల్వా లాగా ఉండాలి అని మిల్క్ అనేది యాడ్ చేయలేదు. మిల్క్ యాడ్ చేస్తే నచ్చుతుంది అనే వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మొత్తం మెల్ట్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఒక్క 5 మినిట్స్ అంతే, ఇంకొంచెం. ఆ గీ కూడా మొత్తం పైకి వచ్చేసింది, చూసారు, అదంతా గీ, మనం వేసిన గీ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఓకే, డన్ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అవి ఉన్నాయి కదండి, అవి కూడా ఒకసారి వేసేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి మంచి ఈవెన్గా కలుపుకొని వేరే బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడమే, అంతే అండి. ఇప్పుడు నేను జీడిపప్పు యాడ్ చేశాను చూడండి. మీకు కావాలంటే మీకు బాదాం ఇంకా వేరే కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం అది జీడిపప్పును కిస్మిస్ వేసాను. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా, అంటే చాలా బాగా వచ్చిందండి. 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం క్యారెట్ హల్వా చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, చూస్తుంటేనే మంచిగా తినాలనిపిస్తుంది. మా పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.